బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడకి వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇప్పటికే బీసెంట్ కాలనీలో పెద్ద ఎత్తున బాంబు పెట్టామని చెప్పి ఒక ఫోన్ కాల్ ద్వారా పోలీసులకు సమాచారం తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆ కాలనీ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయించారు. ఆ కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా క్లోజ్ చేయించి పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు బాంబ్ స్క్వాడ్. ప్రస్తుతానికి విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా అలర్ట్ కొనసాగుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టామని చెప్పి బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు గుర్తెలిన వ్యక్తులు. అయితే రైల్వే స్టేషన్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర లాతూర్ నుంచి ఈ ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామని బెదిరింపులు కూడా అక్కడి నుంచే వచ్చాయి. సో వరుసగా 2 ప్రాంతాల్లో కీలకమైన చోట్ల బాంబులు పెట్టామని చెప్పడంతోనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అక్కడ రంగంలో దిగిపోయి పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అంతకంటే ముందు ఒకసారి రైల్వే స్టేషన్ ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి ఆ దృశ్యాలను చూద్దాం. రైట్, రైల్వే స్టేషన్ మొత్తం కూడా ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉంది. పోలీసులు మొత్తం కూడా ప్రతి బ్యాగ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో అంతా పరిశీలించాకే లోపలికి అనుమతిస్తున్నారు. కొంత హై టెన్షన్ నెలకొని విజయవాడ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొంది, ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి, ప్రయాణికులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? మనోజ్, మొత్తం మీద అయితే ఉదయం నుంచి కూడా విజయవాడలో బాంబు కలకలం అయితే కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి, ఎప్పుడూ లేని పరిస్థితి. ఫస్ట్ టైం విజయవాడ చరిత్రలో ఒకసారి బాంబులు ఉన్నాయి అనేది వరుసగా 2 ప్రాంతాల్లో, ఒకటి బీసెంట్ రోడ్ అయితే తాజాగా ఇప్పుడు రైల్వే స్టేషన్లో 5వ ప్లాట్ఫామ్ మీద ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించిన కాల్స్ ఏవైతే ఉన్నాయో వరుసగా కాల్స్ రావడం, దాంతో అలర్ట్ అయిన ఏపీ విజయవాడ పోలీసులు ఎక్కడికక్కడ దీని మీద పూర్తిగా కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసు మొత్తం కూడా రైల్వే స్టేషన్కి సంబంధించిన 5వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ప్రత్యేకంగా ఆ నిందితుడు 5వ నంబర్ ప్లాట్ఫామ్ అని చెప్పడంతో కంప్లీట్గా దీని మీద సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో దుర్గారావు సేయ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏమైనా ఐడెంటిఫికేషన్ దొరికిందా మీకు ఇప్పుడు దాకా? ఏం దొరకలేదు, అది ఫేక్ కాల్ అని మేము అనుకుంటున్నాము. వాస్తవంగా అది బీసెంట్ రోడ్డు ఇదనేది కాదు, ఒకటే కాల్, అది 2 కాల్స్ కాదు, ఒకటే కాల్ వచ్చింది. ఏదంటే ఆ కాల్ ఆ టవర్ లొకేషన్ బట్టి సింగనగర్ అంటే అతను చెప్పిన దాన్ని బట్టి వాయిస్ సరిగా లేదు, బీసెంట్ రోడ్ అనుకొని ఇనీషియల్గా అక్కడ చేశారు. బట్ తర్వాత విజయవాడ సింగనగర్ వచ్చింది కాబట్టి ఆ టైంలో ఏదైనా ఈ ట్రైన్లో వచ్చి ఇక్కడ ఏమైనా పెట్టుండొచ్చేమో అని దీనితో ప్రయాణికుల భద్రత కోసం ముందు జాగ్రత్త చర్యగా మేము ఆర్పిఎఫ్ పోలీసు, జిఆర్పి, అదేవిధంగా లోకల్ పోలీసు అందరూ కలిసి ఈ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా డాగ్స్ తీసుకొచ్చాము, బాంబ్ సెర్చింగ్ మెటీరియల్, తర్వాత బాంబ్ జాకెట్ వేసుకొని అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయడం జరిగింది. ప్రజల యొక్క భద్రత ముఖ్యం కాబట్టి ఇవన్నీ చేశాము. అది మేబీ ఫేక్ అని అనుకుంటున్నాం మేము. కానీ ఇప్పటి వరకు ట్రేసింగ్ చేసిన వ్యక్తి గురించి ఉదయం నుంచి కొంత సెర్చ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఏమైనా ఐడెంటిఫై వచ్చిందా, కొంత క్లూ వచ్చిందా? అది ఏమీ లేదు. అది ఆ ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది అప్పటి నుంచి, అది ఆన్ అయితే కానీ తెలియదు. అది ఆ ఫోన్ నెంబర్ మేము చెక్ చేసినప్పుడు అదేదో ముంబైలో థెఫ్ట్ అయిన కాల్ లాగా ఉంది, అది థెఫ్ట్ అయిన ఫోన్ లాగా ఉంది. ఆ ఫోన్ని తీసుకున్న అఫెండర్ ఇది చెప్పి ఉండొచ్చు బహుశా. అయితే మేమైతే ప్రస్తుతానికి ఇది ఫేక్ కాల్ అని అనుకుంటున్నాము. ఎందుకైనా మంచి అధికారులు ఆదేశాల ప్రకారం, ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారంగా ఇక్కడే కాకుండా అన్ని రైల్వే స్టేషన్స్ కూడా మేము చెక్ చేశాము. రొటీన్గా ఈ సమ్మర్ బీట్స్ గురించి కానీ లేకపోతే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కానీ రెగ్యులర్గా చెకింగ్ చేస్తున్నాము. ఈరోజు ఇంకొద్దిగా ఎక్కువగా థరోగా చేయడం జరిగింది. అంటే ఇప్పటికీ ఎప్పుడు లేని విజయవాడలో బాంబ్ కల్చర్ అనేది ఒక ప్యానిక్ కేర్. మార్నింగ్ నుంచి మనం బీసెంట్ రోడ్లో కొంత ప్యానిక్ జరిగింది, షాపులన్నీ క్లోజ్ చేయించి మొత్తం కూడా తనిఖీలు చేసాం. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లు అంటే ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి. కొంత ప్యానిక్ ఏమైనా అయ్యారా? ఎవరు ప్యానిక్ అవ్వలేదు, ఎందుకంటే పబ్లిక్కి తెలిసి పబ్లిక్ని భయాందోళనకు గురి చేసే పని అయితే మేము చేయలేదు. ఇక్కడ మేమేంటంటే ఏదైతే వనబర్ ప్లేసెస్ ఉంటాయో ఓపెన్గా కనపడుతూనే ఉంటాయి, ప్లాట్ఫామ్స్ కానీ ట్రాక్స్ కానీ. పబ్లిక్ మేము ఏదో జనరల్ చెకింగ్ లాగా చేశాము, పబ్లిక్ దగ్గరికి రాకుండా ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము. మేము ఏ విధమైనటువంటి మెటీరియల్ కానీ ఏమీ దొరకలేదు, అది ఫేక్ కాల్ అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ నిందితుడు ఎవరనేది ఎప్పటికైనా తెలిసే పరిస్థితి ఉందా, ట్రేస్ అయ్యే పరిస్థితి ఉంది అనుకుంటున్నా? ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఫోన్ ఏదైతే ఉందో అతను ఖచ్చితంగా అది వాడితే కనుక మళ్ళీ ఆన్ చేస్తే అతని దగ్గరే ఉంటే దొరుకుతుంది. ఈవెన్ సిమ్ మార్చినా కూడా ఏఎంఐ నెంబర్ పెట్టుకొని అతను ఎవరైతే
తెలుసుకుంటాము. ఒకవేళ మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రయాణికులు ట్రైన్స్లో కానీ ఊర్లలో ఈ ఫోన్లు ఎవరికైనా అమ్ముతామంటే దయచేసి పాత ఫోన్లు ఎవరు కొనొద్దు. అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి పాత ఫోన్లు అయితే కొనకూడదు. ఏదైనా షాపులో మీరు కొంటే కరెక్ట్గా పలానా షాపులో కొన్నాము అని అంటే అతనికి ఎవరు అమ్మారో ఏంటో మనకి సీసీ కెమెరా ఫుటేజ్ అయ్యి ఉంటుంది వస్తుంది. అపరిచిత వ్యక్తుల దగ్గర కొంటే కనుక తక్కువ రేటుకి వస్తుందని అనవసరమైన ప్రాబ్లమ్స్లో పడాల్సి వస్తుంది. డెఫినెట్గా రాబోయే అంటే టెక్నికాలిటీ ఉన్నప్పుడు కూడా ఇష్యూస్ ఇటువంటి మీ దగ్గరికి చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా. ఖచ్చితంగా ఈ సైబర్ అనేది బాగా పెరిగింది. ఇప్పుడు అంతా ఫోను తర్వాత సీసీ కెమెరాస్ ఫోన్స్ వీటి ద్వారానే ఇన్వెస్టిగేషన్ అంతా నడుస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ మా ద్వారా చెప్పేది ఏంటంటే షాపుల్లో కొత్త ఫోన్లు అదేవిధంగా ఏదైనా ఫోన్ కొనాలంటే ఏదైనా షాపులో కొనాలి తప్ప అపరిచిత వ్యక్తుల దగ్గర తక్కువ రేటుకి వస్తుందని 500కి వాడు ఏదో ప్రయాణానికి డబ్బులు అవసరమని 200 కావాలి 500 కావాలని ఒక ఐఫోన్ తీసుకొచ్చేసి 1,50,000 2 లక్షల ఫోను ఒక 1000 రూపాయలకి అమ్మేస్తే ఫ్రీగా వస్తుందని తీసుకోకూడదు. దురాశ దుఃఖం నాకు చేటు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పోలీసు రైల్వేస్ సంబంధించి మీరు ఏమైనా కొంత ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా మార్నింగ్ నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ విషయంలో? అది సార్ అఫీషియల్స్ సార్ మాట్లాడారు సార్, మా సార్ మాట్లాడారు. ఇక్కడ పబ్లిక్ కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సార్. ఎవరిది వేరే వాళ్ళ వస్తువులు తినటం కానీ ట్రైన్లు వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు పెట్టిన తినటం కానీ అలాంటివి కానీ అసలు శక్తుల నుంచి తినుబండారా ఏమి స్వీకరించకూడదు సార్. అది పబ్లిక్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద మాత్రం రైళ్ళ రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే మార్నింగ్ వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడ సింగనగర్ దగ్గర అంటే రైల్వే స్టేషన్ సమీపంలోని సింగనగర్ ప్రాంతంలో ఇక్కడ కొంత ఈ సిగ్నల్ వచ్చినట్టుగా కొంత సమాచారం తెలియడంతో ఇమీడియట్గా పోలీసులు విజయవాడ రైల్వే స్టేషన్కి కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ బేసికల్గా చాలా ఇష్యూస్ని రైల్వే అధికారులు అంటే ఫస్ట్ టైం విజయవాడ లాంటి సిటీస్లో విజయవాడ లాంటి ప్లేస్లో డెఫినెట్గా ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్గా తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అందుకే మార్నింగ్ నుంచి కూడా ఒకవైపు బిసెంట్ రోడ్లో ఎటువంటి పరిస్థితులు జరిగాయో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు జరిగాయి. అటువంటి సిచ్యువేషన్ రాకూడదు అనేదే పోలీసు అప్రమత్తమైంది. ఉదయం నుంచి కంప్లీట్గా కూడా కొంత జనాలు ఉండే ప్లేసుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఉదయం చేసిన పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అక్కడికి వచ్చండి ప్రయాణికులు ఏమనుకుంటున్నారు, ఎవరైనా తెలుగు ప్రయాణికులు కనుక ఉంటే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో బాంబులు రాలేదు, తరచుగా వస్తూ ఉంటాయి, ఫేక్ పక్కాలు కొట్టిపారేయచ్చు. కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ తర్వాత ఇటువంటి బెదిరింపులు ఎలా చూడాలి, ఎవరైనా ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో కావచ్చు లేకపోతే వీటన్నిటిలో కూడా ఇక్కడికి పబ్లిక్కి చాలా వరకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తాం. ఒక్కసారిగా ఈ వ్యవహారాలు రావడం లేకపోతుంటే పోలీసులు తనిఖీలు చేయడం వీటన్నిటిని చూస్తే కొంత టెన్షన్కి పడే పరిస్థితి కూడా ఉంది. సో ఉదయం నుంచి పోలీసులు జరిపిన ఈ దీంట్లో సో పోలీసులు ఉదయం నుంచి పోలీసులు ఎలా ఇక్కడ చేశారు, కొంత ఏమన్నా భయపడ్డ పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి సార్.